అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడును సర్వోన్నతుడు జీవము గల దేవుడు ప్రతిరోజు మనలను కనుపాప వలె కాపాడుతూ ఉన్నారు. అందువల్ల మనము సజీవులుగా ఈరోజు ఇలా కలుసుకుంటూ ఉన్నాము. ప్రియ స్నేహితులారా, ఆయన మాటలు తలంచుకొనుట ఆయనకు మహిమ, ఆయన మాటలు వినుట ఆయనకు మహిమ, మనకు ధన్యత. చెవిగలవాడు వినుగాక అని ప్రకటన గ్రంథంలో సర్వోన్నతుడు ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మాటలు చెవిగలవాడు వింటాడు అనగా దేవుని మాటలు వినే చెవి గలవారు. దురద చెవులు గలవారు దేవుని మాటలు వినలేరు. లోకపు వార్తలు కావాలి వారికి. ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని మాటలు వింటే దేవుని మాట స్వస్థతనిస్తుంది, దేవుని మాట జీవాన్నిస్తుంది, దేవుని మాట ధైర్యాన్నిస్తుంది, దేవుని మాట భయాన్ని పోగొడుతుంది, దేవుని మాట ఆదరణ కలుగజేస్తుంది, దేవుని మాట క్షేమాభివృద్ధినిస్తుంది. ప్రియ స్నేహితులారా, ఆయన మాటలు ఆశీర్వాదాన్ని తెచ్చి మనకు అనుగ్రహిస్తాయి. ప్రియ స్నేహితులారా, అందుకే దినమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మరి మొదటి దశలోనీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనమును మనం చూసినట్లయితే, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు అని మరి దేవదేవుడైనటువంటి ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి భక్తులారా, దేవుని పోలికలో ఉన్న నరులారా, మిమ్మును పిలుస్తూ ఉన్నటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు. ప్రియులారా, నమ్మకం అంటే మరి ఇక్కడ లోక సంబంధులు కాదు. నమ్మకం అంటే యేసు ప్రభువే, సత్యం అంటే యేసు ప్రభువే. ప్రియమైన స్నేహితులారా, దేవుని కృపను బట్టి ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపడనివ్వడం, ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన సిగ్గుపరిచేటటువంటి స్థితిలో ఉండడం. ప్రియులారా, వారిని హత్తి ఉంటాడు, వారికి క్షేమాన్ని కలుగజేస్తారు. ప్రియులారా, లోక సంబంధమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు. దాన్ని నమ్మకూడదు. లోకాన్ని నమ్మకూడదు, జీవితాన్ని నమ్మకూడదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరిలాగా ఉన్నది మానవుని జీవితము. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు సిలువవేయుడైన యేసు ప్రభువారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని లేఖనములు ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అందుకే మన కొరకు చనిపోయిన ప్రభువు మన కొరకు మరల పునరుద్ధానుడి తిరిగి లేచారు. మన పాపములకు ప్రక్షాళన కలిగించుటకై ఆయన రక్తాన్ని ధారపోశారు. ప్రియ స్నేహితులారా, ఆయన ప్రజలు చూస్తూ ఉండగా ఆరోహణుడై ఆయన పైకెత్తబడ్డారు. ప్రియులారా, ఆయన మన కొరకు మరలా రాబోతూ ఉన్నానని సెలవిచ్చారు. రాబోచున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు భూలోకమందున్నటువంటి భక్తులు నమ్మకంతో ఎదురు చూసేవారుగా ఉండాలి. అది ఆయన తెలియజేసినటువంటి మాట. గనుక ఆయన రాకడపై మనము లక్ష్యము ఉంచవలసిన వారమైనాము. గనుక ఇప్పుడు ఆయన రాక కొరకు ప్రతిరోజు మనం ఎదురు చూస్తూ ఉంటే, ఆయన మనలను తలంచుచు తన కృపలో మనలను భద్రపరుస్తూ భూలోకానికి రాబోయేటటువంటి భయంకరమైన 7 ఏండ్ల మహాశ్రమల్లో, ఘోరమైన హింసల్లో ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తులు నశించిపోకుండా ఉండునట్లు ఆయన వారందరినీ భూమి మీద నుంచి ఆయన పైకెత్తుతారు, అనగా మధ్యాకాశానికి తీసుకుని వెళతారు. సజీవులుగానే, ప్రాణం పోకుండా తీసుకువెళతారు సజీవులుగా. ప్రియులారా, ఆయన కొరకు భక్తితో విశ్వాసంతో ఎదురు చూచిన వారు చాలామంది చనిపోయారు. వారు సమాధుల్లో నుండి ఆ క్షణంలో ప్రధాన దూత బోరశబ్దం వినగానే పైకి లేచి వారు కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళతారు. సజీవులమైన మనము ఆ తర్వాత వెళతాము. ప్రభుతో 7 ఏండ్లు మధ్యాకాశంలో మహా గొప్ప విందు మనం ఆరగిస్తూ ఉంటాము. ప్రభువారు మరి పెండ్లి కుమారుడిగా రాబోతూ ఉన్నారు. కనుక ఆయనందు విశ్వాసం ఉంచు వారిని ఆ దుస్థితి నుంచి విడిపించి కాపాడి 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన భూమిని, పరలోకాన్ని, సర్వలోకాన్ని ఏలుబడి చేసేవారు ఉన్నారు. కనుక 1000 ఏళ్ల పరిపాలన ఆయన చేస్తారు. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో పాటు మనము సజీవులుగా ఉంటాము. అట్టి దీవెన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూలోకమందు ఉన్న మానవులకు ప్రసాదించి
మరణమును జయించిన మానవులుగా 1000 ఏండ్ల పాలనలో ప్రభుతో యుగయుగములు జీవించు భాగ్యము ప్రభువు ప్రసాదించుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు 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 నాయన. ఇదిగో ప్రభువా, ఈ మాటలు పవిత్రపరిచే మాటలు విశ్వాసాన్ని ప్రభువా పెంపారించుకునడానికై తోడ్పడినట్లు కృప చూపించు. సకల విధాల దీవెనలతో నీ బిడ్డలందరినీ సత్కరించు. నీ పరిశుద్ధ మహిమరాకడకు సిద్ధపరచు. ఘనమైన దీవెనలతో నీ సాక్షాత్కారం అందుకుని వర్ధిల్లు భాగ్యవంతులుగా ప్రతి ఒక్క కుమారుణ్ణి కుమార్తెను సిద్ధపరచమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని దీవెన మనందరికీ తోడే నడిపించుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.